బారా సహాయంలో బడ్జెట్ బారా సహాయంలో పనులకు అనుమతులు మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో బడ్జెట్ కేటాయింపులు లేకుండానే బారా సహాయంలో అనుమతులు ఇవ్వడంతో నిధుల కొరత పనులు ఎక్కడెక్కడ నిలిచిపోయాయని రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో మంగళవారం మౌలిక సదుపాయాలు అభివృద్ధి పనుల మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. మంత్రులు ఉపసంఘం సభ్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతాకళతో కలిసి పనులపై నిర్వహించిన సమీక్షలో ఎన్ని రోజులు ఈ కథ? గత ప్రభుత్వం కాళేశ్వరం గురింది గత ప్రభుత్వం. రాష్ట్రంలో చెరువులు ఏమంటుందని చెరువులు అలుగు వస్తున్నాయి గత ప్రభుత్వం. రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వం. రాష్ట్రంలో నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వం. రాష్ట్రంలో ఏమంటారు దాన్ని నిధులు లేవు గత ప్రభుత్వం. అవన్నీ కాదు కదా, అపార అనుభవస్తులు కదా మీరు, అపార అనుభవం ఉన్న వ్యక్తులు కదా. అపార అనుభవం ఉండి అసలు ఆర్థిక సంపదను ఎట్లా సృష్టించాలో మీకు తెలుసు కదా. తెలిసి మరి సరే అప్పయిందో మీరు చెప్పే వాళ్ళ 10 లక్షల కోట్లు, వీళ్ళు చెప్పే 3.5 లక్షల కోట్లు అప్పయిందో, మరి దాన్ని తీర్చి ఈరోజు రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దొచ్చు కదా బట్టి గారు. అదంతా వదిలిపెట్టుకొని గత ప్రభుత్వం అంటే ఎన్ని రోజులు ఈ హనీమూన్ పీరియడ్ ఒడిసిందని చెప్పేసి చాలా రోజుల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం మేము. అదే జర్నలిస్టులుగా మేము చెప్తూనే ఉన్నాం, హనీమూన్ పీరియడ్ ఒడిసింది. ఇక జనాలలో ఓపిక లేదు, ఓపిక నశించింది. ఇప్పటికే సబ్బండ వర్గాలను మీరు చేసిన మోసం అది కనపడుతుంది ఆడ. మీరు ఏదో మేము ఇంద్రం మిల్లు ఇచ్చినాం లేకపోతే ఫ్రీ బస్సు పెట్టినామంటారు కదా, ఫ్రీ బస్సులలో కూడా ఎంత ఇబ్బంది అవుతుందో, ఇంద్రం మిల్లులో కూడా ఎంత అవకతవకలు అవుతున్నాయో ఒకసారి మీరు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఊర్లలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే బునాల దాకా లేచిన ఇండ్లకు కూడా ఇంతవరకు ఒకసారి కూడా బిల్లులు రావట్లేదు. ఒక చిన్న కేవైసీ మిస్టేకో లేకపోతే వేరు ఏదో పేరులో లేకపోతే ఇంగ్లీష్లో ఏదైనా పేరు తక్కువ ఉంటేనో లేకపోతే ఆధార్ కార్డుకు దానికి లింక్ కాకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు జనాల్ని. ఆ ఇబ్బందులు అంతా కూడా సరే లాస్ట్కు ఈ ఇంద్రం ఇల్లొద్దు, ఈ కథొద్దు అన్న కాడికి వస్తున్నారు ప్రజలు. దాని తర్వాత చిన్న స్థాయి ఉద్యోగులు, మీ చిన్న స్థాయి నేతలు చేస్తున్నటువంటి చూపిస్తున్నటువంటి చేతివాటం కూడా చాలా గట్టిగా కనిపిస్తుంది. రాను ఈ ఇంద్రం ఇల్లు మాత్రం మీకు గుదిబండగా మారుతుంది. చాలామంది ఉన్నత స్థాయి మంత్రుల స్థాయి వ్యక్తులకు రేపు పొద్దున ఖచ్చితంగా ఇది కోర్టు మెట్లను ఎక్కిస్తుంది. ఆ తర్వాత వాళ్ళని ఎంతో రాజకీయంగా వాళ్ళని చాలా ప్రభావితం చూపిస్తుందని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చూద్దాం. రైట్.